వెల్కమ్ బ్యాక్. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజల మద్దతు లేదని, ఓటమి ఖాయమని తేలిపోవడంతో చంద్రబాబు తన నల్ల ఖజానా గేట్లెత్తేశారు. పచ్చ నోట్ల వరద పారిస్తున్నారు. టీడీపీ నేతలు వారి అనుచరుల ఇళ్లు, స్థావరాల్లో డబ్బు, మద్యం భారీగా పట్టుబడుతుండడమే అందుకు నిదర్శనం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు, ఎన్నికల అధికారుల తనిఖీల్లో తెలుగుదేశం పార్టీ నేతలు, అనుచరుల వద్ద భారీ మొత్తంలో అక్రమ నగదు, కానుకలు పట్టుబడ్డాయి. ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ అడ్డదారులు, ఓటర్లను ప్రలోభ పెట్టడానికి జోరుగా యత్నాలు, ఎన్నికల వేళ వరదలై పారుతున్న పచ్చ నోట్లు, ప్రతి నియోజకవర్గంలో మాచర్ల తరహా ప్లాన్, పోలీసుల తనిఖీల్లో పచ్చ కుట్రలు బట్టబయలు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో మైలవరం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ అనుచరుడు ఆలూరి సురేష్ ఇంట్లో ₹1 కోటి స్వాధీనమైంది. ఆయన విజయవాడలోని స్వీట్ మ్యాజిక్ హోటల్స్ భాగస్వామి. ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచిన ₹1 కోటి నగదు ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీస్ అధికారుల దాడిలో స్వాధీనమైంది. పోలీసులకు దొరికింది ₹1 కోటి అయినా స్వీట్ మ్యాజిక్ హోటల్స్ యజమానుల ద్వారా షెల్ కంపెనీలను ఉపయోగించి దాదాపు 10 కోట్ల వరకు తరలించాలని కుతంత్రం పన్నినట్లు భావిస్తున్నారు. మిగిలిన నిధుల కోసం పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఓటర్లకు టీడీపీ పంపిణీ చేస్తున్న ఓటర్ల స్లిప్పుల వెనుక మాయోపాయం బట్టబయలైంది. ఓటర్లకు పంచుతున్న ఓటర్ స్లిప్ల మీద హోలోగ్రామ్ ముద్రించారు. ఈ డబ్బు ఇచ్చేందుకు ప్రతి బూత్ కు ఓ ఏజెంట్ ను నియమించారు. ఓటర్ స్లిప్పును ఆ ఏజెంట్కు ఇస్తే ఆయన దానిని స్కాన్ చేసి ఓటర్ ఖాతాలో ₹3,000 వేస్తారు. ఇలా నియోజకవర్గంలోని 1.70 లక్షల మంది ఓటర్లకు ఓటుకు 3,000 చొప్పున ₹51 కోట్ల పంపిణీకి చంద్రబాబు బరితెగించారు. పోలింగ్ రోజు వరకు మద్యం పంపిణీ, చోటామోటా నేతలు, బూత్ కమిటీలకు యథేచ్ఛగా డబ్బుల పందేరం అదనం. ఇలా నియోజకవర్గంలో ఎన్నికల ఆక్రమాలకు చంద్రబాబు ₹100 కోట్లతో పకడ్బందీ స్కెచ్ వేసినట్టు స్పష్టమైంది. మాచర్లలో పోలీసులు దాడులు చేసి టీడీపీ నేతల ఇళ్లలో ఉన్న ఈ స్లిప్పులను స్వాధీనం చేసుకోవడంతో చంద్రబాబు పన్నాగం బయటపడింది. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్.